ఆయన ఆత్రేయ గారికి క్లియర్గా తెలుసు. ఆయన చాలాసార్లు వాడికి ఏం కావాలో నన్ను వాడే అంటాడు. ఆయన వాడికి ఏం కావాలో తెలుసు, అది వచ్చేదాకా చావబడతాడు అనే లెవెల్లో. అందరూ చెప్పులతోనూ రాళ్ళతోనూ కొడితే డబ్బులతో పడతాడు. 54,000 ఇస్తున్నాడు ఒకసారి. అది నారినారులో 2 లైన్లకి ఆ టైంకి ఒక్క పాటకి 2 లైన్లకి 54,000 పోయాడు. తర్వాత పాప ఆయన పోతాడు అనుకోలేదు, అది వేరే విషయం. మామూలుగా 1,000 రూపాయలు తీసుకునే రోజులు ఏ పాటకి 6-7 రూపాయలు రాస్తూ ఉండాలి. 1,000 రూపాయలు ఇస్తూనే ఉంటాను. అసలు అది నా సినిమా బడ్జెట్లో మ్యూజిక్ మిగతా వాటికంటే ఎక్కువ అవుద్ది. క్యాన్సిల్ చేసిన పాటలు ఉన్నాయి. అది ఆ పెళ్ళింటి సందడి కూడా. పెళ్ళింటి తప్పట్టు తాళాలు తలంబ్రాలు 3 3 7 అడుగులు మొత్తం కలిపి 100 ఏళ్ళు. ఇది చదివి నాకు ఇచ్చేసి కాగితం ఆత్రేయ గారు వెళ్ళిపోయారు. అదే మీరు వెళ్తారేంటంటే నీకు తెలియదులే మాధవన్ ఉద్యోగం. మాధవన్ గారు ఆత్రేయ ఏడు అన్నారు. అంటే ఆయనకి ఏంటంటే ఇది ఏంటి పల్లవా ఎంత పొడుగుంది ఏమిటి అని. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ చేస్తామని పేపర్లో రాయించుకుంటారు, అది ఇది అనేది సరదాగా. మరీ ఎక్కువ అంటే నేను పక్క రూమ్లోకి వెళ్ళి ఏదో పాట, హిందీ పాట వాళ్ళు వింటా, ఏదో ఆయనకి 2 నిమిషాల్లోనే రారా అన్నాడు. నేను అరే పెళ్ళంటే సందడి తప్పంటే తాడు ఒకే లైన్ బ్రహ్మాండంగా శివరంజన్ రాగం అంటా, అది నాకు తెలియదు రాగం చేస్తే అప్పుడు దాన్ని బట్టి పెళ్ళైతే అప్పుడు సమాధానం ఇక పాట. ఆ రాఘవేంద్ర అక్కడ అవుట్డోర్లో ఉన్నాడు. ఫోన్ చేసి చెప్తే కాదనే ధైర్యం లేదు, అట్ ద సేమ్ టైం వద్దనే అది అవునంటానికి విన్న ట్యూన్ బాగా. నాకు మహదేవన్ గారి లెక్క ప్రకారం ట్యూన్ బాగా వచ్చింది అంటే, రావాలి అంటే పల్లవి బాగుండాలి. సుందరామూర్తి గారికి నాకు వచ్చే తగాది అక్కడే. నేను బాగా రాశాను, ఆయన ట్యూన్ బాగా చేయకపోతే నన్ను ఇంకోటి రాయమంటారు ఏంటంటే, నీకు డబ్బులే కదయ్యా, ఒక పాట రాసి ఆయనకు నచ్చడు, ఇంకో డబ్బులు తీసుకో 1000 రూపాయలు అంతే. ఈ జబ్బులు పెట్టుకునేవాడిని సార్ పైన కనపడేవి. ఈ పల్లవి కానీ ట్యూన్ రాకపోతే మామకు ఇంకో పల్లవి ఇవ్వాల్సిందే. ఆత్రేయ గారు మామకు నచ్చేది వరకు రాసేవాడు, 15 పల్లవి 20 పల్లెలు రాసుకొచ్చేవాడు. ఆయన ఇద్దరు ఈ ఇండస్ట్రీలో తీసుకున్న డబ్బులకు న్యాయం చేర్చిన రచయిత శ్రీశ్రీ గారు, కృష్ణశాస్త్రి గారు అండి. సీతారామ శాస్త్రి కూడా. పాత జనరేషన్ గురించి మాకు తెలియదు అనుకోండి. వీళ్ళిద్దరూ మంచి పాటలు రాశారు, గొప్ప పాటలు రాశారు. ఆ వెంకట సుందరామూర్తి ఆత్రేయ. కానీ మరీ ఆత్రేయ రాయక ఏడిపిస్తాడు, రాసి ఏడిపిస్తాడు ఏదో అంటారు. ఆయన ఏడిపించినట్టు ధర్మాతలను ఎవడో ఏడిపించాడు. మరి నన్ను ఎందుకు భరించావంటే, నా ఆ రోజులకు అప్పుడు కృష్ణశాస్త్రి గారు వీళ్ళంతా దగ్గర ఈయన ఒకటే మిగిలాడు, రాస్తాడు. కానీ ఆయనతో రాయించుకోవాలని డబ్బులు ఇవ్వాలి. మరి పిండి కొద్దీ రొట్టే, నాకు మంచి పాట కావాలి, డబ్బులు వస్తాయి నా కాకపోతే మిగతా వాళ్ళు ఈ ఖర్చు మిగతా వాళ్ళు పెట్టరు, ఏదో పాట రాస్తారు. మాధవన్ కూడా వచ్చే వరకు మంచి పాట నాకు నచ్చే వరకు చేస్తానే ఉండేవాడు ఆయన. అంటే పాటల దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్న. పాటల దగ్గర, మ్యూజిక్ దగ్గర నేను ఎప్పుడు నాకు 2 సిచ్యువేషన్లో, అదే రాఘవేంద్రరావుతో జానకిరాముడు 2 పాటలు, తెస్తూనంలో అనుకోలేదమ్మ 2 పాటలు. జానకిరాముడు జీవితం మీద తీసిన పాటలు పరమ చెత్త సాంగ్స్. అది రాఘవేంద్రరావుకి నచ్చింది. రాఘవేంద్ర అలాగే ఏదో ఆ డ్యాన్సులు, ఆ గంతులతో ఇంటి అప్పటికి వదిలేసి ఈ సినిమా అంతా. ఎందుకంటే మగ మనసులు కాపీ చేద్దామని పెళ్లి కానుక దేవత చేస్తే అదే నేను కథంతా చేసింది మేము సత్యమూర్తి గారు, రామానాయుడు గారు తీశారు. దానికి అది వేరే కథలంటే. ఇప్పుడు ఇందులో మగ మనసులు మోడర్న్గా చేద్దాం అనుకుంటే, అప్పుడు మగ మనసులు యాక్చువల్గా నేను నాగార్జున నాగేశ్వర రోజు చేస్తున్నాడు కాబట్టి అమల గౌతమి అని అనుకున్నాను. నాగార్జున కూడా కొత్త వాళ్ళతో. అప్పుడు రాఘవేంద్ర విజయశాంతిని పెట్టమన్నాడు. పెట్టేదాకా నా ప్రాణాలు తీశాడు. ఈ బుట్ట జాకెట్లు అవి వేసి ఏదో స్టిల్స్ తీసాం. అప్పటికే చాలామంది మీరు ఇంత కాంప్రమైజ్ అవుతారు అనుకోలేదు అన్నారు. నాగేశ్వర అబ్బాయి కూడా మీరు ఇంత కాంప్రమైజ్ అవుతారు అనుకోలేదు అంటే, అది ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసినట్టే రాఘవేంద్రరావు నన్ను.
నేను అప్పటికే ఓకే సినిమా మా పాటలు బాగా ఉంటాయి. ఆత్రేయ కూడా ఆ పాట నీ నోట పిలకాల చిలక అన్న పాటకి ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏదో వస్తే 3 సార్లు అడిగాడు. ముందు అసలు ఆత్రేయ పాటలు కాయడానికి ఒప్పుకోలేదు. మగ మనసులు ఏమిటి నెలలో రాఘవేంద్ర ఎలా తీస్తాడు అంటాడు ఆయన. నో క్వశ్చన్ ఎట్ ఆల్. శ్రీశ్రీ గారు హ్యాస్ రిఫ్యూజ్ టు రైట్ రాఘవేంద్రరావు. త్రిశూలంలో శ్రీశ్రీ గారి పాటలు రాయాలి, రాఘవేంద్రరావు దేని రాయటం ఏంటి అన్నాడు ఆయన. గోరింటాకులో రాశారు. త్రిశూలంకి ఆయన డిస్కషన్స్కి సరదాగా మాతో ఆయన రాఘవేంద్రరావు అంటే డిస్కషన్ పద్మరాజు గారు మనతో కూర్చున్నప్పుడు శ్రీశ్రీ గారు ఒప్పుకోలే. ఒక మనసులో ఆత్రేయ మొదటి ఇదే తగాదా పెట్టాడు. కాబట్టి డబ్బులు ఇస్తున్నాం రాయమందాం. అది ఒక పాట అయితే రాశాడు విజయశాంతి నాగార్జున మీద, నా గొంతు శృతిలోన. బట్ కమర్షియల్గా బాగా సక్సెస్ అయింది, డబ్బులు వచ్చింది. డబ్బుల కోసం అప్పుడు సినిమా తీశాను. అంటే 75 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలో మీ అంటే తెలుగు చలనచిత్ర నిర్మాతకు ఉండే స్థానాన్ని ఆర్టిస్టులు వాళ్ళ జీవితాల గురించి రాయించుకున్నారు, దర్శకులు వాళ్ళ జీవితాల గురించి రాయించుకున్నారు. వీళ్ళందరికీ డబ్బులు వచ్చిన నిర్మాత గురించి ఎక్కడా లేదు. ఆ పుస్తకం తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర అనే పుస్తకం నేను పట్టుబట్టి మా ట్రస్ట్లో తెలుగు వెల్ఫేర్ ఏదో ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ తర్వాత నా సొంతంగా నాకు 8 ఏళ్ళు 6 ఏళ్ళు పట్టింది. నేను పడ్డ చిత్రరాశి మా ప్రొడ్యూసర్లే దానికి అడ్డం పడ్డారు. అడ్డం అంటే ఏం రకాలు లేదు. హీరోలు వెనకాల పట్టి తిరిగిన వాడు కూడా ప్రొడ్యూసరే, దర్శకులు కాళ్ళు పట్టుకున్నాడు కూడా ప్రొడ్యూసరే, మేము ప్రొడ్యూసర్లే. దుప్పాటి మత్స్యరావు గారి దగ్గర అన్నపూర్ణలో పనిచేస్తున్నప్పుడు మత్స్యరావు, మారుతిరావు గారు, గుమ్మడి గారు లేకపోతే ముగ్గురు కూర్చుంటే మధ్యలో ఎవరో వచ్చారని నాగేశ్వరరావు ఏదో వచ్చి మధ్యలో చెప్పబోతుంటే, నాగేశ్వరరావు నీకు ఇక్కడేం పని అంటే స్టోరీ డిస్కషన్స్లో హీరో ఉండేవాడు కదనమాట. స్టోరీ డిస్కషన్ ఉంటాం కదా. ఆ షూటింగ్ జరగబోతున్న టైంలో మత్స్యరావు గారు ఏ రోజు సీన్ ఆ రోజు ఇచ్చేవారు. డైలాగ్ రైటర్స్ అన్నీ ఉన్నా ఆ రోజు పెద్ద జోక్ ఏంటి పాంపుట్లోంచి ఇంకా రాలేదా అనేవారు. అంటే ఆ రోజు సీన్ తీసి ఆయన ఇచ్చారు. అంటే 5-6 రాయించుకొని మళ్ళీ తను ఒక వర్షం రాసేవారు. చక్రపాణి గారు అయినా అంతే. ఏ రోజు ఆ రోజు డిక్టేట్ చేశారు. ఊరికి ఉండడం కదా ఇవన్నీ ఆడ రాస్తారు, ఇలా పేర్లు వేస్తాడు ఆయన పేరు ఎప్పుడు వేసుకోరు. బట్ ఇండస్ట్రీలో ఉండే పాత జర్నలిస్ట్ గారి అందరికీ నాగేశ్వరరావుకి, సావిత్రి గారికి ఎవరికైనా తెలుసు, రామారావుకి అయినా సరే. ఇది చక్రపాణి గారు అంటే. అంటే మీరు కూడా మీ స్క్రీన్ ప్లే మీరే చేస్తారండి అంటే మొదటి స్క్రీన్ ప్లే అంటే వాట్ ఈ స్క్రీన్ ప్లే, ఈ సీన్ తర్వాత ఆ సీన్ ఇక్కడ మొదలై అక్కడ ఎండ్ అవుతుంది కదా. మామూలుగా ప్రొడ్యూసర్స్ ఎవరు రాయరట కదా ఆ రోజుల్లో. చక్రపాణి గారి తర్వాత మస్తున్నారు. అదే ఆ స్కూల్ నుంచి వచ్చాం మేము. స్క్రీన్ ప్లే మా డైరెక్టర్ ఊరికి డిస్కషన్ చేసి వెళ్ళిపోతారు, మేము చేస్తాం. మా డైరెక్టర్ కథ స్క్రీన్ ప్లే మాటలు అవి 3 చేసుకుంటారు కొంతమంది. స్క్రీన్ ప్లే అంటే అర్థం ఎంతమంది డైరెక్టర్ తెలుసు. గొందనారెడ్డి ఉన్నాడు, ఆ డిస్కషన్స్లో పాల్గొంటే వాడి స్క్రీన్ ప్లే అంటే అర్థమే తెలియదు. మీ ఇద్దరు కలిసి పనిచేసాం కాబట్టి చెప్తున్నా. మీ ఇద్దరు ఎరా అనుకున్న చదువు ఉంది కాబట్టి. నాకు తెలిసి నిర్మాతల్లో స్క్రీన్ ప్లే రాయగలిగిన కెపాసిటీ ఆ రోజుల్లో దుప్పాటి మత్స్యరావు, చక్రపాణి గారు, ఎల్వి ప్రసాద్ గారు, ఆయన డైరెక్టర్ ప్రొడ్యూసర్, కేఎస్ ప్రకాశ్రావు గారు. ఆ స్క్రీన్ ప్లేకి డెఫినేషన్ కరెక్ట్గా చెప్పాలంటే కేఎస్ ప్రకాశ్రావు గారు. అందుకని మీరు ఒక్కసారి చూసుకోండి, ఈ 70 ఏళ్ల చరిత్రలో టైటిల్స్లో ముందు దర్శకుడు థ్యాంక్స్ చెప్పగానే నా సినిమా మొదలవు. గోరింటాకు మొదలైనప్పుడు సీతామహాలక్ష్మి విశ్వనాథ్ గారికి థ్యాంక్స్ చెప్పి నేను మొదలు. అల్టిమేట్లీ క్రెడిట్ ఈజ్ దట్. మీ నలుగురు గోడ మీద తీసుకుని తీయాల్సింది వాళ్ళే కదా. బాగాలేదంటే మళ్ళీ తీసేది వాళ్ళే కదా. నన్ను ఇవ్వమంటే నేను తీయలేను. ఒక డైలాగ్ సరిగ్గా చెప్పిపోతే అదేదో సినిమాలో హీరో లాగి పెట్టి పెట్టా. జయగంటలు అనుకుంటా, పెద్ద ఫ్లాప్. జయగంటలో సినిమా తీసానండి విజయబాబు. నేను సూపర్ ఫ్లాప్. బట్ ఇట్స్ ఎ గుడ్ లెసన్. సినిమా ఎలా తీయకూడదో నేర్పిన సినిమా అది. సినిమాలో ప్రొడ్యూసర్ పాత్ర ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. సీతామహాలక్ష్మి గోరింటాకు సక్సెస్గా కొంచెం తల పొగరెక్కింది. ఆ పొగరెక్కిన తర్వాత కొంచెం ఆ పొగరు జయగంటల ఫ్లాప్తో మళ్ళీ నేను నేల మీద పట్టింది. అక్కడి నుంచి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని
చాలా థ్యాంక్స్ సార్, మాకోసం మీరు ఇంత టైం స్పెండ్ చేసినందుకు. మీకోసం ఏమో మీరు మా గురించి అడిగారు, మేము మీ గురించి అడిగారు, మా గురించి మీరు 22 ఏళ్ళు మానేసినా కూడా ఇంకా గుర్తుపెట్టుకుని అడిగారు. మేము చెప్పాలి థ్యాంక్స్. ఆగమ శాస్త్ర నవ వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యాన నూన భాషా విభూషణం. అట్ దిస్ ఏజ్ ఆల్సో ఐ వాంటెడ్ టు బీ ఎ సోల్జర్ ఆఫ్ మై కంట్రీ. నాలో ఉండే టాలెంట్ని మీరు సొమ్ము చేసుకుంటున్నారు, మరి నాలో ఉండే టాలెంట్ని నేను సొమ్ము చేసుకోవడం తప్పంటారా అని అడిగాను.